రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రణయ్ కుటుంబ సభ్యులందరూ కోర్టు తీర్పు మీద స్పందించారు. కానీ ప్రణయ్ భార్య అమృత ప్రణయ్ మాత్రం దీని మీద స్పందించలేదు. పైగా అమృత ప్రణయ్ సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు మార్చుకుంది, ప్రణయ్ పేరు తీసేసి అమృత వర్షినిగా మార్చింది అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రణయ్ హత్య కేసులో నిన్న కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన తరువాత ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ తీర్పు మీద వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రణయ్ భార్య అయినటువంటి అమృత మాత్రం ఈ కేసు గురించి ఇప్పటివరకు, ఈ తీర్పు గురించి ఆవిడ ఎక్కడ బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడలేదు. పైగా అమృత ప్రణయ్ అని ఉండేది తన సోషల్ మీడియా అకౌంట్లో, ఆ పేరు మార్చి ఇప్పుడు అమృత వర్షినిగా మార్చుకుంది అంటూ ఆవిడని ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా. ఏంటి మేడం, దాన్ని ఎలా చూడాలి? తీర్పునైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఇది ఒక కులోన్మాద దురహంకార హత్య. ఇప్పుడు మీ అమ్మాయి మీకు ఇష్టం లేకుండా మీరు చెప్పిన అతన్ని కాకుండా పెళ్లి చేసుకుంది. దీనికి కారణం అంతా ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని చంపేస్తే మళ్ళీ నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో వేరే వాళ్ళు ఒక అబ్బాయిని కనటమే తప్పు అన్నట్లు ఆ అబ్బాయిని చంపేయటాన్ని మనం ఈ ఆధునిక కాలంలో మనం స్వాగతిస్తామా? ఎవరైనా స్వాగతిస్తామా? లేదు. రేపు మన ఇంట్లో అమ్మాయే ఇంకో వేరే కులం అతన్ని పెళ్లి చేసుకుంటుంది. చేసుకుంటే మనం ఇలాగే చంపేయటానికి సిద్ధపడతామా? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న. మరి వాళ్ళు చేసింది చట్ట వ్యతిరేకమైన పని కాబట్టి చట్ట వ్యతిరేకమైన పని చేసినందుకు గాను వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక హత్య చేస్తే హత్యకి ఏ విధమైన శిక్ష ఉంటుందో ఆ శిక్ష పడింది. అంటే ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రణయ్ని చంపినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడడానికి కారణం ఇక్కడ అమృత అంటూ కూడా అమృత మీద చాలా మంది కమెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా 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 తప్పు. ఏం జరిగినా అమృతదే తప్పు అని అనడం మట్టుకు 100కి 100 పాళ్ళు తప్పు. అమృతరావు మారుతీరావు ఎలా అయితే ఆ అబ్బాయిదే తప్పు, నా కూతుర్ని బుట్టలో వేసుకున్నాడు అని అతన్ని చంపింది ఎంత తప్పు, ఈవేళ అమృతను అంటాం కూడా అంతే తప్పు. ఓకే, ఎలా మీరు అమృతను తప్పు అంటారు? ఇప్పుడు నిన్న నల్గొండ దగ్గర కోర్టుకు రాకపోవటం వెనకమాల కూడా ఇదే ఉద్దేశం. అక్కడికి వస్తే ఇప్పుడు నిన్న శ్రవణ్ భార్య కూతురు ఎంత ఎమోషనల్ అయ్యారో చూశారు. ఇంకెవరో వస్తారు వెంటనే మన మీడియా మిత్రులు ఉంటారు, అందరూ అడుగుతారు, మాట్లాడతారు, ప్రశ్నలు వేస్తారు. ఆ అమ్మాయి భర్త చనిపోయిన పరిస్థితిలో ఉన్న అమ్మాయిని నా తండ్రే చంపాడు, నా తండ్రి వల్ల ఇది జరిగింది, నా భర్తని పొట్టన పెట్టుకున్నాడు, నా తండ్రికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని మాట్లాడిన దానికి నిన్ను కన్నా తండ్రిని ఎలా మాట్లాడతావా అని మాట్లాడారు. మరి ఇంకో అమ్మ కన్న బిడ్డను కదా చంపాడు మారుతీరావు, అది ఎట్లా ఒప్పుకుంటాం? ఇట్లా మనము సమాజంలో ఒక ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారు ప్రజలు. ఎప్పుడు ఏ సందర్భానికి ఆ సందర్భం అని మాట్లాడేసేయటం. కానీ అల్టిమేట్గా ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది కదా. ట్రూత్ ఏంటి? ఇలా కులాంతర వివాహం చేసుకోవడం తప్పు కాదు కదా. చట్టం ప్రకారం వాళ్ళు చేసింది నేరమా? కాదు. చట్టం ప్రకారం నేరం చేసింది ఎవరు? మారుతీరావు అండ్ గ్యాంగ్ చేశారు. చేసినప్పుడు అమృత తప్పు ఎట్లా అవుతుంది? అమృత అంటే ఈ కేసుని డీల్ చేసినటువంటి ఎస్పీ రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఇది కుల దురహంకారంతో చేసినటువంటి హత్య కాదు, నేను మారుతీరావు గారిని అడిగాను, మారుతీరావు గారు మీరు అసలు అంటే మీకు కులం వల్ల మీరు దీనికి అభ్యంతరం చెప్తున్నారా అంటే అలా ఏం కాదు, అతను సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు అదే కులంలో ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఉన్నతంగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టుగా ఆయన అంటే మారుతీరావు గారు
రంగనాథ్ గారికి చెప్పినట్లుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నిన్న. అవునండి, కరెక్టే. ఆయనకు అలా అర్థమై ఉండొచ్చు. ఈ కేసు ఛార్జ్ షీట్ వేసిన విషయంలో మటుకు రంగనాథ్ గారిని అభినందించకుండా ఉండలేము. నేనేమంటానంటే అబ్బాయి సెటిల్ కాలేదు, నీ వ్యాపారం అతనికి అప్పగించవచ్చుగా, నీకు ఇంకో కొడుకు కూడా లేడుగా వాటాకు వచ్చేవాడు, నీ కూతురే కదా. నీకు కులం అడ్డు రాకపోతే, ఇవన్నీ బోగస్ మాటలు అంటారు వీటిని, నీకు కులమే అడ్డు రాకపోతే గనక నువ్వు ఎందుకు చంపిస్తావు? ఇప్పుడు నీ ఆస్తి నీ కూతురుది వాళ్ళది కాదా? సెటిల్ అవ్వడం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది సెటిల్ అయినారనే కదా పెళ్లిళ్ళు చేస్తారు, మరి అవన్నీ 3 రోజులకే మొక్కలై కూర్చుంటున్నాయి కదా. డెస్టినేషనల్ మ్యారేజెస్ ఏవేవో చేస్తున్నారు కదా, 5 రోజులు పెళ్లిళ్ళు చేస్తున్నారు, 3వ నెలలోనే పుట్టుకుమంటున్నాయి కదా. మరి వాటి సంగతి ఏంటి? మరి సొంత కులంలో చూసి పెళ్లి చేశారు కదా మొన్న వాడికి, మిలిటరీ వాడికి పెద్దలు కుదిర్చిన పెళ్ళే కదా, వాడు కైమా కొట్టాడు కదా. ఇది బాగుంటుందా సొంత కులం వాడు చేస్తే? మరి వాడికి మిలిటరీ ఉద్యోగం ఉంది, ఎంతో కొంత ఆస్తి ఉండి ఉంటుంది, మరి వాడు సెటిల్ అయినోడేగా. ఏం చేశాడు సెటిల్ అయినోడు? ఏం చేశాడు చెప్పండి? సెటిల్మెంట్ అంటే ఏంటి అసలు? సెటిల్ అవ్వడం అంటే ఏంటి? ఎవరి దృష్టిలో అయినా భార్యని పోషించగలిగే డబ్బులు ఉండాలి భర్తకి, ఇదే కదా. అంటే తండ్రి అప్పటి వరకు తన కూతురికి కల్పించినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అది తన కూతురుని చేసుకున్నటువంటి భర్త కూడా అదే సదుపాయాలను కల్పించగలడా లేదా అనేది కూడా ఆలోచించేదే. అంటే నేను కాదన్ను. అయితే నీ కూతురు కష్టపడకూడదు అనుకుంటే ఆ సదుపాయాలు నువ్వు కలిగించవచ్చు కదా. అంటే ఇదేమన్నా మనువు చెప్పినట్టు పుట్టిన తర్వాత తండ్రి, పెళ్లి తర్వాత భర్త, వృద్ధాప్యంలో కొడుకు, సంరక్షణలోనే ఒక స్త్రీ బతికుండాలని ఎక్కడన్నా ఉందా? అంటే దానికి మీరు ప్రతీకలుగా మాట్లాడుతున్నారా? ఇవాళ అలానే మాట్లాడితే గనక ఎవరో ఒకరి సంరక్షణలోనే ఉండాలి అంటే సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వాళ్ళ నాన్నో వాళ్ళ భర్తనో తీసుకొని వెళ్ళాలి. మరి పంపిద్దామా వాళ్ళని? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఏదో నోటుకొచ్చిన వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే మాటలు తప్పితే. ఇప్పుడు కోర్టు తీర్పు మీద కూడా కొంతమంది ఏమో మారుతిరావు గారి కుటుంబ సభ్యులకి మద్దతు తెలుపుతూ ఉంటే సోషల్ మీడియా వేదికను చేసుకొని, కొంతమంది మాత్రం అసలు ఇంతమంది జీవితాలు అన్యాయంగా బలివ్వడానికి కారణం అమృతాని కూడా కమెంట్ చేసేటువంటి పరిస్థితి. ఇది ఏం జరిగినా సరే ఆడవాళ్ళ మీద మాట్లాడటం అలవాటైపోయింది సమాజానికి. అసలు ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ నాన్న తాలూకు స్నేహితులో లేకపోతే వాళ్ళ తమ్ముడో వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి అతన్ని చంపించకపోయి ఉంటే వీళ్ళెవరో జైలుకి వెళ్ళేవాళ్ళు కాదుగా. అవునా కాదా? ఇప్పుడు కూతురు ఒక నిర్ణయం తీసుకుందండి, మంచో చెడో, 4 రోజుల తర్వాత తప్పని తేలింది అనుకో, ఎక్కడికి వెళ్తుంది? నీ దగ్గరికే వస్తుందిగా. ఈ లోపు ఎందుకు ఆగలేకపోయావు నువ్వు? ఇప్పుడు చాలా మంది కొడుకులు ప్రయోజకులు కాకపోయినా అత్యాచారాలు చేసినా కడుపులో పెట్టుకుంటున్నారు కదా తండ్రులు. పెద్ద లాయర్ల దగ్గరికి వెళ్ళి కేసులు వాదించుకొని చేసుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక అల్లుడు, ఇంకా వాడేమి నేరం కూడా చేయలేదు, ఒక అల్లుడిని పోషించాలని ఇప్పుడు పోనీ అదే అనుకుందాం. ఇప్పుడు మీరు సెటిల్ అవ్వటం విషయమే మాట్లాడదాం. ఇప్పుడు దేశంలో పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ సెటిల్ అయిన కొడుకులకే పెళ్లిళ్ళు చేస్తున్నారా? ఎంతమంది ఆడపిల్లలు గొంతులు కోయట్లేదు? ఎవరన్నా ఏమన్నా మాట్లాడండి, వీళ్ళు మాట్లాడే తలతెక్క మాటలకి సమాధానాలు చెప్పగలం మేము. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఓకే ఆ అబ్బాయి సెటిల్ కాలేదు, ఆ అభిప్రాయం నాకు కూడా ఉంది. వీళ్ళు ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అని నేను కూడా అనుకున్నా. చిన్న వయసులో నిర్ణయాలు తీసుకోవడం వల్లే వారు వ్యతిరేకించారన్నట్లుగా కూడా మార్చిరావుకి అనుగుణంగా కొంతమంది నిర్ణయం తీసేసుకున్నారు. తీసుకోకముందు మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ. కుటుంబంలో కూర్చోబెట్టుకొని అమ్మాయిని కూర్చోబెట్టుకొని, అమ్మాయి ఇట్లా అయితే జీవితం ఇట్లా ఉంటది అయినా నేను దూకుతాను అన్నారనుకోండి, 18 ఏళ్ళ తర్వాత దూకుతానంటే దూకనివ్వాల్సిందే. మనకి 18 సంవత్సరాల లోపు బాధ్యత ఉంటది. పిల్లల మీద ఎప్పుడైనా సరే బాధ్యతలు ఉంటాయి తప్పితే హక్కులు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే, ఎంత గొంతు చించుకుని మాట్లాడినా సరే. వాళ్ళు పిల్లలు 18 సంవత్సరాల తర్వాత తప్పులు చేస్తుంటే తల్లిదండ్రులు ఇంకా చూస్తూ వదిలేసేయాలంటారా? నేను వదిలేయమని చెప్పను, మీరు చెప్పండి. చెప్పే విధానంలో మీరు వినకపోతే పెళ్లి చేసుకున్నారండి. ఇప్పుడు మనము మనల్ని 5 సంవత్సరాలు బాగా పరిపాలిస్తారు అనే ఒక నమ్మకంతో ఒక రాజకీయ పార్టీకి ఓటేస్తున్నాం. ఆ వచ్చిన వాళ్ళు మనం అనుకున్న దాని ప్రకారం కాకుండా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, మనకేమి న్యాయం చేయట్లేదు. ఏం చేస్తున్నాం చెప్పండి?
ఏం చేస్తున్నాం చెప్పండి? ఓట్ అనేటువంటి అస్త్రంతో నెక్స్ట్ టైం వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అలా అనుకుంటే మీ అమ్మాయి చేసింది తప్పు అని మీరు అనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆదరించకండి. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మారుతిరావుది. వాళ్ళు ఒకప్పుడు ప్రణయ్ వాళ్ళ కుటుంబం కంటే కూడా ఆర్థికంగా ఇంకా తక్కువలో ఉన్నారు. ఓకే, ఒకప్పుడు వాళ్ళ షట్రే అద్దెకి తీసుకొని వీళ్ళు కిరసనాయిల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు ఆ ఇంట్లో అబ్బాయిని ఈ అమ్మాయి ఇష్టపడింది. ఈలోపు వీళ్ళు చాలా ధనవంతులు అయిపోయారు. సరే అయితే అయ్యారు. ఎలా అయ్యారనేది కూడా తర్వాత విషయం. అయ్యారు, పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఖచ్చితంగా సుఖపడదు అని నువ్వు అనుకున్నావు. సుఖపడాలి అనుకుంటే దానికి తగిన ఏర్పాట్లు ఒక తండ్రిగా నువ్వు చెయ్యాలి. లేదు అనుకుంటే ఆ అమ్మాయి మా నాన్న అమ్మాయిని వదిలేయాలి. మళ్ళీ ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు అంగీకరించవచ్చు, ఇష్టం లేకపోతే అంగీకరించకపోవచ్చు. అదే ఒక తాత నుంచి వచ్చిన ఆస్తి అనుకో, అమృత క్లెయిమ్ చేసుకోవటానికి ఉండేది. అవును, ఇప్పుడు మారుతిరావు ఆస్తిని క్లెయిమ్ చేసుకోవటానికి కూడా లేదు ఈ అమ్మాయి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. అంతేగాని హత్య చేసే హక్కు లేదు. నేను చెప్పేది అది. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి అంటే తన కోసం తనను ప్రేమించినటువంటి వ్యక్తిని హత్య చేసేటువంటి హక్కు ఎవరికి లేదు, ఎవ్వరికీ లేదు. ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం. ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ అమృతం తిట్టేవాళ్ళు రేపు మీ ఇంట్లో జరిగితే మీరు కూడా అల్లుండి గనక హత్య చేస్తే గనక ఇదే విధంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు తప్పకుండా. నిన్న కోర్టు తీర్పు అదే తెలియజేస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం మనము బుర్రా బుద్ధి ఉపయోగించాలి. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే. ఓకే, ఏంటి మేడం అసలు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అమృత ప్రణయ్ ఎందుకు ఆ కోర్టు తీర్పు మీద స్పందించలేదు? పైగా అమృత ప్రణయ్ సోషల్ మీడియా అకౌంట్లో తన పేరును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి పెట్టింది ప్రణయ్కి. ఈ ఆయన రంగనాథ్ గారికి కూడా ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పింది. మీరు ప్రణయ్ ఈ కేసు ఇంత త్వరితగతిన కాదు, ఆయన ఛార్జ్ షీట్ వేయటమే గొప్ప. ఓకే, ఆయన ఛార్జ్ షీట్ కనుక ఇన్ని సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ వేయకపోతే కనుక ఈ తీర్పు వచ్చుండేది కాదు. అయితే ఈ పకడ్బందీ ఛార్జ్ షీట్ని లాయర్ల దగ్గర చూపించి మారుతిరావు అడిగితే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళా మీరు గెలవరు, ఛార్జ్ షీట్ పకడ్బందీగా ఉంది అని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత జైలు జీవితం ఎలా ఉంటుందో చూసిన తర్వాత నేను ఏదైతే అనుకున్నానో అది జరగలేదు, నా కూతురు నా ఇంటికి రాలేదు, నేను జైలుకి వెళ్ళాను, మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్తాను అనే ఒక ఉద్దేశంతో అతను నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్లు అయ్యింది అని చెప్పి ఆయన పూర్తి నిరాశ నిస్పృహతోటి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకుంటే ఇప్పుడు ఈమె అంటే ఈ మొత్తం వెనక ఉన్న కారణం ఏంటి అంటే రంగనాథ్ గారు ఛార్జ్ షీట్ వేయటమే. అందుకని ఆయనకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పింది. తర్వాత ఏం చేసింది అంటే రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి ఇన్ని రోజులకి ప్రణయ్కి న్యాయం జరిగింది అని చెప్పి ఆ తరువాత ఆ అమ్మాయి తన అసలు పేరు పెట్టుకుంది, అమృతవర్షిణి అని చెప్పి పెట్టుకుని దీని వెనక నా ఉద్దేశం అయితే నేను అనుకుంటుంది, ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే అమృత కొడుకున్నాడో 6 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లాడికి ఈ కక్షలు ఈ కార్పణ్యాలు ఇవన్నిటికీ దూరంగా పెంచాలని అమృత అనుకుంటుందేమో. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు ప్రపంచంలోకి వచ్చేటప్పటికి తండ్రి లేడు, తాత జైలుకి వెళ్ళాడు, ఒక నాయనమ్మను తాతయ్య ఇద్దరు చూసుకుంటున్నారు, అప్పటికి అమ్మమ్మ కూడా లేదు. ఇప్పుడు అమృత తన కాళ్ళ మీద తను నిలబడలేదు. అప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ పిల్లాడిని పెంచుకుంది ఏ మాటకు ఆ మాట అమృత. ఏది అత్తమామ సహకారంతో తనకున్న తెలివితేటలతోటి తనకున్న క్రియేటివిటీతోటి డ్రెస్ డిజైనర్గా అవతారం ఎత్తి తను డబ్బు సంపాదించుకుంది. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కావచ్చు, దేనికైనా ఆర్థికంగా నేను ఎవరి మీద ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉండి ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి గడుపుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లవాడు ప్రపంచంలోకి వచ్చేటప్పటికే ఉన్న పరిస్థితుల్లో ఏ పిల్లవాడైనా చాలా స్ట్రెస్ ఉంటుంది పిల్లల మీద కూడా, తెలియకుండా. ఇప్పుడు ఏమనుకుంటాం అంటే పిల్లలకి ఏం తెలుస్తుందిలే అనుకుంటాం. పిల్లలకి చాలామంది మొద్దులైన పెద్దవాళ్ళకన్నా పిల్లలకు బాగా తెలుస్తుంది. వీటన్నిటికీ దూరంగా పెంచాలనుకుందేమో.